హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే మా అమ్మాయి నేను రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అయితే ఛాలెంజ్ పెట్టుకున్నాం అనమాట. ఇలా 2 బౌల్స్ తోటి వేసుకున్నాము. ప్లేట్లో అయితే 2 బౌల్స్ 2 ప్లేట్స్ అనమాట. చూస్తున్నారు కదా. ఈ ఛాలెంజ్లో మా అమ్మాయి గెలుస్తుందా, నేను గెలుస్తున్నానా చూద్దాం. ఓకేనా? ఓకే, రెడీ 1 2 3 స్టార్ట్. ఇంట్లో చెప్పాగా ఇట్లా మేము తినాలనుకుంటున్నాం ఫుడ్ ఛాలెంజ్ అని చెప్పేసి. అప్పుడేనా నేను స్టార్ట్ మొత్తం తినేసరికి ఒకట పక్కనే పెట్టుకుని సరిపోయేది. తింటావు నువ్వేనా? నువ్వు ఛాలెంజ్ అలా చేయట్లేదు. ఎలా ఉంది? బాగుంది. ఎన్నైతే ఏంటి 50 రూపీస్. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి. డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఏంటి? ఎవరు గెలిస్తే వాళ్ళు ఇంట్లో పని అనిపిస్తే. బాగా బేసిక్గా వంటలు బాగా చేస్తానేమో. తింటూ ఉంటే ఇంకా తిందాం అనిపిస్తుంది. మా వాళ్ళందరూ, నా ఫ్రెండ్స్ అందరూ అప్పుడప్పుడు జాన్సక్క, పద్మ ఆంటీ, రాధక్క, రవి గారు మేము కలుస్తూ ఉంటాం కదా. వాళ్ళైతే ఒక్కసారి ఇంట్లో లంచ్ ఏర్పాటు చేయి సుమా, లంచ్ తినాలి, వంట చాలా బాగుంటుంది అని కలవరిస్తూ ఉంటారు తెలుసా. ఏం ఎక్స్ప్రెషన్ లేకుండా కూర్చుంటారు. అయ్యో, తిన్నపోతున్నావా? ఎంత పెట్టుకున్నావు అన్నావుగా. ఎంత వీడియో రికార్డ్ అవుతుందా? అలా అంతం కదా. అది అనుకు. అంటుంది. నువ్వు చీట్ చేయొద్దు, నువ్వు అట్లా చీట్ చేయొద్దు చెప్తున్నా ప్లీజ్. ఛాలెంజ్గా తీసుకో. చాలా బాగుంటుంది.
ఓకే. రాయలసీమ స్పెషల్ అన్నమాట. ఏ ఇంట్లో ఇది లేకుండా ఉండదు. మేము అక్కడికి వెళ్తే మా అమ్మ వాళ్ళది అనంతపూర్. అక్కడికి వెళ్తే ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మార్నింగ్ టిఫిన్కి ఇదే చేయమని అడుగుతా. ఇంత ఫేవరెట్ నాకు. అక్కడ టేస్టీ దొరుకుతుంది, బాగుంటాయి. ఇక్కడ మరమరాలు మరి ఆ నేలకి ఆ వాటర్కి ఆ టేస్ట్ వస్తుందో ఏమో కానీ అవును, వాటర్ వేస్తారు కదా పంటలకి. ఆ టేస్ట్ మన దగ్గర దొరకవు. కాకపోతే మన దగ్గర దొరికే వాటితోటే ఆ క్రేవింగ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మన దగ్గర వాటితోనే చేసుకుంటాం అన్నమాట మేము. అదో దీళ్ళంతా ఉంది. కొంచెమే అన్నిటిని అదిగా ఉంటే ఎట్లా తింటారు రా స్వామి, ఇన్ని వెరైటీలు పెట్టుకొని ఇంత పెట్టుకొని తింటారు. మేము ఇది తినేసరికి మా గుడ్లు బయటకు వస్తున్నాయి. అమ్మో అలా ఎలా అయిపోయింది? ఇంతుందిగా ఇప్పుడు దాకా. ఫస్ట్ నేను అసలు చుక్క కూడా వాటర్ తాగలేదు. 2 times వాటర్ తాగింది. అవ్వా నీళ్ళు తాగి మింగేసింది. మీరే చెప్పండి ఎవరు విన్నారో. జెన్యూన్ విన్నర్ ఎవరో మీరే చెప్పండి. 2 times వాటర్ తాగింది, నేను అసలు వాటర్ తాగలేదు. వాటర్ కి దానికి కౌంట్ వాటర్ ఇంకా తొందరగా తినలేదు. ఇది నేను ఒప్పుకోను. నువ్వు ప్లేట్కి అడ్డం పెట్టేస్తున్నావు. జరుపు ప్లేటు. నోట్లో ఉంది ఇంకా. అవును కొంచెం మీరే చెప్పండి. నోట్లో పెట్టుకొని వాటర్ తాగేస్తుంది. జెన్యూన్ ఆడాను ఫ్రెండ్స్. వాటర్కి దానికి అసలు సంబంధమే ఉండదు. మీ నోట్లో ఇంకా ఉంది. నోట్లో ఉంది. ఎందుకున్నావు?
నేనే విన్. కాదు. నిజం వాటర్ కూడా తాగకుండా జెన్యున్గా తిన్నాను. నేనే విన్ అనుకుంటున్నాను. మీరు ఎవరనుకుంటున్నారో, మీకు ఓపిక ఉండి ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఎవరు విన్ అనేది చూపించు. ఫినిష్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఇది అనువే రికార్డ్ అవుతుంది. బాయ్ బాయ్.